వచ్చినాక కొంచెం క్లీన్ చేసినప్పటికీ గత 4-5 నెలల నుంచి మళ్ళీ అన్ని పెండింగ్ పడిపోయారు. ఉద్యోగులు జీటీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ఐ, అలాగే సరెండర్ మన మెడికల్ బిల్లులు, అలాగే జనరల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా. మరి ముఖ్యమంత్రి గారికి, మిగిలిన మంత్రివర్గ సభ్యులకి, లోకేష్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి దశలో 15 రోజుల నుంచి మేమంతా కూడా దాని మీద చేసిన సందర్భంలో 31వ తారీఖు సాయంత్రానికి మరి దాదాపు 1930 కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నింటినీ కూడా మార్చి నెల వరకు మొత్తం ఉన్న పెండింగ్లో ఉన్న అంశాలన్నింటినీ క్లియర్ చేసి ఉద్యోగులందరి ఖాతాల్లోకి జమ చేయడం. మరి దాని తర్వాత ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా 31వ తారీఖు కలిసాం, 30వ తారీఖు మళ్ళీ కలిసాం. కంటిన్యూస్గా ఉన్నాం. రిటైర్ అయిపోయిన ఉద్యోగులు సంవత్సరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే 40-45 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అవుతున్నారో వారికి దాదాపు జూన్ 2024 నుంచి పెండింగ్ ఉంది. మరి గత ప్రభుత్వం 2022 నుంచి పెండింగ్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత సహాయం చేసినప్పటికీ, కొన్ని చెల్లింపులు చేసినప్పటికీ మరి ఇవన్నీ కూడా చాలా పెండింగ్ అయిపోయిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తే మరి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీరు అందరినీ కూర్చోబెట్టి మన ఉద్యోగులు 2,000 కోట్లే కాదు, ఉద్యోగులకు మరి రిటైర్ అయిన వాళ్ళ బకాయిలు దాదాపు 3,550 కోట్లు. మరి 3,550 కోట్లని రిటైర్ అయిపోయిన బకాయిల్ని, వారి గ్రాట్యుటీని, వాళ్ళ సరెండర్ లీవ్ని అప్డేట్ చేయడమే ఒక సానుకూల నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. దానితో పాటు ఏదైతే పోలీసు ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన సరెండర్ లీవ్ని, మిగతా బకాయిలను కూడా చెల్లించమని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం వచ్చే వారం రోజుల్లో ఆ చెల్లింపులకు రెడీ చేసుకుంటామన్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఆ తెలియజేసిన తర్వాత మొత్తం కలిపి 31వ తారీఖు నుంచి 2వ తారీఖుకి ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయల బకాయిలను ఉద్యోగులకు చెల్లించడానికి తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీజేఏసీ రాష్ట్రం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇదే విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాం. ఏపీజేఏసీ పక్షాన ఏపీజేఏసీ లీడర్స్ అందరూ కూడా ఒక ఉపాధ్యాయ సంఘాలలోని యూటీఎఫ్, ఎస్పీయూ, ఏపీటీఎఫ్, ఏపీటీఎఫ్ మిగిలిన ఉపాధ్యాయ సంఘాలని, అలాగే జేఏసీ లీడర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని దాన్ని కలిసాం. సాయంత్రం ద్వారా రాజధాని సందిగ్ధాన్ని పుష్ట పెట్టినందుకు, రాజ్యాంగం దాన్ని భాగం చేసినందుకు, ఉభయ సభలో దానికి సంబంధించిన బిల్లు పాస్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశాం. అలాగే ఉద్యోగులకు సంబంధించిన 7,000 కోట్ల రూపాయలను మరి ఈ వారం రోజుల్లో రిలీజ్ చేస్తున్నందుకు, రిలీజ్ చేసే నిర్ణయాన్ని తీసుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి గారికి, సభ్యులకు, అలాగే మిగిలిన చీఫ్ సెక్రటరీ గారు, మిగతా అధికారులు అందరికీ కూడా మేము అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ నిమిషంలోనే మరి మేము ఇప్పటివరకు తీసుకొచ్చిన కోర్ ఐటమ్స్లో భాగమైన ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ కూడా 2022 నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి గ్రాట్యుటీలు, సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా అప్డేట్ ఈ నెల వరకు, ఈ రోజు వరకు అప్డేట్ అవుతాయి అనే మేము దాంతో ఉన్నాం. నిర్ణయం కూడా అదే. మరి ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ల చెల్లింపు కూడా ప్రారంభం కావాలన్న విషయాన్ని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చాం. అలాగే మాకు మిగిలిన ఫైనల్ వేతన సవరణ కమిషన్ అపాయింట్మెంట్ విషయంలో కూడా వేతన సవరణ కమిషన్ అపాయింట్ చేయాలని, దాని మీద కూడా ప్రభుత్వం తీసుకెళ్లాలని, ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు జేఏసీ నాయకత్వం తెలియజేసేవారు. మేము కూటమి ప్రభుత్వం వచ్చినాక, మేము అధికారంలోకి వచ్చినాక గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని దశల వారీగా చెల్లిస్తున్నాం. ప్రతి 2 నెలలకి ఎంతో కొంత పేమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ కొన్ని వేల కోట్ల 13,500 కోట్ల రూపాయలు పెండింగ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ చేస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కూడా నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఇక ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ, మిగిలిన వాటికి సంబంధించిన వేతన సవరణ కమిషన్ అపాయింట్మెంట్ మిగతా వాటిలో కూడా మేము దశల వారీగా సానుకూల నిర్ణయం తీసుకుంటాం. మీ అందరితో మాట్లాడుతూ వీటన్నింటినీ ముందుకు తీసుకుని వెళతాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా ఎంతోమంది వాళ్ళు జేఏసీలో కానీ అలాగే ఏపీఎన్యూస్ నాయకులందరూ కూడా మరి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా గత 2 నెలలుగా మరి వీటన్నింటి మీద రెగ్యులర్గా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు.
వాళ్ళ ఆందోళన వెలిపించారు. మరి వాళ్ళ ఆందోళన మొత్తం ఈ కోరికలన్నీ ఇవాళ తీరిపోయినాయని మేము అనగానే దశల వారిగా ఏదైతే తీసుకున్నారో దానిలో భాగంగా ఇవాళ ఉద్యోగులకు మంచి ప్రయోజనం జరిగే నిర్ణయాన్ని ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఆ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూనే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అలాగే ఏపీ జేఏసీ ఏదైతే ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నిర్మాణాత్మకమైన సహకారంతో ఒక బాధ్యతతో కూడిన వ్యవహార శైలితో ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులతో ఒక తాటి మీద ఉంది. ప్రతి అంశం మీద ప్రభుత్వానికి తీసుకెళ్లే అంశం మీద ఉద్యోగులకు సంబంధించిన ముందుకు తీసుకెళ్లే అంశం మీద అలాగే ఉద్యోగుల్ని గ్రౌండ్లో ఉండి వారి తరఫున వారి వాయిస్ని వినిపించిన అంశం కూడా సమర్థవంతంగా ఉద్యోగులకు సంబంధించిన మెయిన్ సర్వీస్ మ్యాన్స్లో కూడా చేశాం. ప్రమోషన్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన మేరకు 80% ప్రమోషన్లు అన్నీ అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. బీపీసీలు అన్నీ కూడా పెడుతున్నారు. ఇలా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ తీసుకెళ్తాం. వచ్చిన దానికి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. రావాల్సిన ఏదైతే ఉన్నాయో వాటి మీద మా నిరంతర ప్రయత్నం నిరంతర పోరాటం ఉంటుంది అన్న విషయాన్ని మీ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అందరికీ